హాయ్ ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళ టేస్టీ ఫిష్ కర్రీ చేపల పులుసు చూద్దామండి. ఫస్ట్ అయితే నేను కొద్దిగా చింతపండు తీసుకొని కడిగేసి దీన్ని నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి అండి. అల్లం ఒక కప్ అయితే హాఫ్ కప్ వెల్లుల్లి లాగా నేను కొద్దిగానే వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మంచిగా కడిగిన చేపల మీద నేను ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. ఇందాక మనం ఏదైతే కచ్చాపక్కాగా దంచి చేసుకున్నామో పేస్ట్, ఆ అల్లం పేస్ట్ కూడా ఇక్కడ వేసేయాలండి. ఇది బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు కారం చేపకి బాగా పడితేనే మనకి పులుసులో మంచిగా రుచి ఉంటుందండి. ముందైతే ఇది మ్యారినేట్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక కడాయిలో ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసేసి కడాయి స్టవ్ ఫ్లేమ్ ఆపేసి ఒక హాఫ్ స్పూన్ జీరా వేసి కలిపేసాను. ఇది మంచిగా పౌడర్ వేసుకోవాలండి. ఇది మంచిగా పౌడర్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక హాఫ్ కొబ్బరి అయితే వేస్తున్నాను, హాఫ్ ముక్క. నేను ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదండి, అందుకని తక్కువే మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా వేసుకుంటేనే మనకి బాగుంటుంది. తర్వాత ఇందులో మిక్సీలోకి నేను ఒక టమాటా కూడా చిన్న సైజ్ టమాటా కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలు వేస్తున్నాను. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసి తిప్పేద్దాము. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఇలా పేస్ట్ చేసుకోండి. తర్వాత మనం చేపకి పోపు పెట్టుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. నేను కర్రీ చాలా తక్కువ చేస్తున్నానండి. మీరు ఎక్కువ చేసే పని అయితే వెడల్పాటి గిన్నెలు ఉంటాయి కదా, చేపలు చేసేది, చేపల దబ్ర, అదైతే పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్లో నేను ఆనియన్స్ ఒక కప్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగితే సరిపోతుందండి. దీంట్లో అయితే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, అది వేసేయాలి. ఇది వేసేసి మంచిగా ఇది కూడా ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా బాగా ఫ్రై అయిపోయినట్టండి. ఇప్పుడు మసాలా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ పీసెస్ని వేస్తున్నాను. ఇవి మంచిగా ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి, అంటే ఆయిల్ ఒక సైడ్కి పడితే చాలు. తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ పులుసు వేస్తున్నాను. చింతపండు పులుసు వేసేసుకొని మీకు ఇక్కడ ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను. చూడండి, నేను ఎక్కడ కూర వండేటప్పుడు చేప వేసిన తర్వాత మనం గంటిని యూజ్ చేయకూడదండి, ఇలాగే తిప్పుతూ చేసుకోవాలి. మీరు దబర్లో చేసే పని అయితే దబర్ని పట్టుకొని దబర్ని ఇలా తిప్పుతూ చేసుకోవాలండి. తర్వాత నేను మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికిచ్చాను. 10 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చి తేలుతుంది కదా. తర్వాత నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటానండి. ఒక 15 మినిట్స్ ఇలా మగ్గిపోయిందంటే ముక్క చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఇది మీరు ట్రై చేసి చెప్పండి. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా కారం, ఉప్పు ఎక్కువ కావాలి అనుకుంటే అది చేపకే పట్టించేసుకోండి, అప్పుడే పులుసు చాలా టేస్ట్ వస్తుంది. లేదు ఎక్కడన్నా తగ్గింది అనిపిస్తే పులుసు ఉడికేటప్పుడు వేసుకోండి, లాస్ట్లో అయితే వేయకండి, పులుసు టేస్ట్ పాడైపోతుంది. ఇది మీరు ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్. ఇది వేడివేడి అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.